మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు పెద్దవాళ్ళలో కనిపించేటువంటి మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి దీనికి రీజన్స్? ఈ మోకాళ్ళ నొప్పులకి అండ్ అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్సా పద్ధతులు ఏమున్నాయి? సో వీటన్నిటిపైన అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రభూషణ్ గారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. హలో సార్. నమస్కారం అండి. యా సార్, మోకాళ్ళ నొప్పులు అనేసరికల్లా మనకి ఒక ఏజ్ అనేది స్ట్రైక్ అవుతూ ఉంటుంది. యా 45 అబోవ్ 50 అబోవ్ ఉండే వాళ్ళకి వస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఇంకా చూడాలని అంటే లేడీస్ లో వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ ఒబేసిటీ ఉన్నది అని అంటే అలా కూడా చూసేవాళ్ళం. కానీ నవేడేస్ యంగ్స్టర్స్ లో కూడా నీ పెయిన్స్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కదా, ఏంటి సార్ ప్రాబ్లం అంటారు? దీంట్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటేమో స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది అదనమాట. దట్ ఈస్ కామన్ ఓన్లీ ఇన్ యంగ్స్టర్స్. యా సో ఆ ఇష్యూ ఒకటి ఇట్ హస్ నౌ ఇంక్రీజ్డ్ అండ్ అవేర్నెస్, ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆల్సో హెస్ బికమ్ ట్రెమెండస్. యా సెకండ్, యాక్సిడెంట్స్, రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ అగైన్ మోర్ ఇన్వాల్వ్స్ యంగ్స్టర్స్. అది కూడా ఈ మధ్య చాలా పెరిగింది, మోటార్ బైక్ యాక్సిడెంట్స్. సో దట్ ఇన్సిడెంట్స్ ఆల్సో ఇంక్రీజెస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ ఇన్ యంగ్స్టర్స్. ఇక థర్డ్ అంటే వేర్ అండ్ టేర్ ప్రాబ్లమ్స్. అవి ఎలాగూ 40 yearsకి ఎవరికైనా మొదలవుతుంది, బట్ నాట్ నెసెసర్లీ ఎట్లా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కే ఇప్పుడు పెరిగింది అనేసి చెప్పలేము. సో మోస్ట్లీ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ వల్ల మనకు అరుగుదల, నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగిపోయాయి అన్నమాట. అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఏమైనా? వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కాదు, యంగ్స్టర్స్లో ముఖ్యంగా. అంటే మనకు ఇప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఒక 20-30 years క్రితం ఎంఆర్ఐస్ లేకుండా మనకు. అయితే నీ జాయింట్ ఇన్వెస్టిగేషన్ అంటే ముఖ్యంగా ఎక్స్రే ఒకటి ఉండేది. అయిన తర్వాత ఫైనల్గా మేము ఆర్థ్రోస్కోప్లో టెలిస్కోప్ లోపల చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మనకు ఎంఆర్ఐ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అయితే లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీను, అంటే ఇప్పుడు లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్ ఇవన్నీను వితౌట్ ఇంటర్వెన్షన్ వీ కెన్ హ్యావ్ బిగ్ అండర్స్టాండింగ్ అనమాట. అప్పుడు చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇంతకుముందు అలాగే సర్దుకుపోయేవాళ్ళు, కొంటుకుంటూ కానీ కరబట్టుకుంటూ కానీ. ఇప్పుడు అలా కాదు, చిన్న ప్రాబ్లం ఉన్నా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేసి అయిన తర్వాత మనకు అడ్వాన్సెస్ ఇన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ, టెలిస్కోప్ పెట్టేసేసి దాంట్లో చాలా టెక్నిక్స్ వచ్చేసాయి. రిపేర్ వర్క్స్ చేయవచ్చు, లిగమెంట్స్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము, లేదా ఎక్సిషన్స్, అవన్నీ అంటే డిఫరెంట్ మెథడాలజీస్ అనమాట. అయితే ఈ టెక్నిక్స్ అన్ని పెరిగినందుకు నీ జాయింట్ సర్జరీ పెరిగిపోయింది యంగ్స్టర్స్లో. అంటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చేయడం అనమాట. దాంతో అవేర్నెస్ కూడా అందరికి పెరిగిపోయింది అనమాట. సో యంగ్స్టర్స్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ లో అయితే మాక్సిమం మనం లిగ్మెంటైర్స్ లాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా, కానీ నార్మల్ గానే కార్టిలేజ్ ప్రాబ్లమ్ అలాంటివన్నీ ఏ ఏజ్ నుంచి మనం చూడొచ్చు? అంటే యుక్త వయసులో కూడా చూడొచ్చు అంటారా? కార్టిలేజ్ ప్రాబ్లం యూజువల్లీ మనకు వేర్ అండ్ టేర్ వల్ల వచ్చే కార్టిలేజ్ ప్రాబ్లం అది 40 years తర్వాత మొదలవుతుంది. ఇంజరీ వల్ల వచ్చే కార్టిలేజ్ ప్రాబ్లం క్యాన్ స్టార్ట్ ఈవెన్ ఇన్ 20s ఆల్సో. అంటే యాక్సిడెంట్ వేసేసి కార్టిలేజ్ రబ్ అయిపోయింది అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం, దెన్ వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అనమాట. అయితే ఇప్పుడు లిగమెంట్స్ అండ్ మెనిస్కస్ ప్రాబ్లమ్స్ అవన్నీ సర్జరీ అనేది హౌ హ్యాండిక్యాప్ అంటే ఇప్పుడు ఎంత ఫిజికల్గా ఎంత డిజబిలిటీ ఇస్తుంది అని దాన్ని అసెస్మెంట్ చేయాలన్నమాట. ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. ఎక్కడైనా ఇష్యూ మైల్డ్గా ఉందనుకోండి, విత్ మెడికేషన్, ఫిజియోథెరపీ, స్ప్లింటింగ్ దాంతో సర్దుకుపోతుంది. మోడరేట్, సివియర్గా ఉన్నప్పుడు దెన్ దట్ అఫెక్ట్స్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ దట్ అఫెక్ట్స్ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇఫ్ యూర్ స్పోర్ట్స్ పర్సన్ దెన్ న్యాచురలీ యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ ఫుల్లీ కదా. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ అన్నప్పుడు మళ్ళీ వాట్ ఎవర్ సర్జరీ మేము చేసిన తర్వాత ఇంజురీ ముందు ఎంత ఫిట్నెస్ ఉండే, ఎంత కాంపిటెన్స్ ఉండే అంత రావాలి, డిమాండ్స్ అంతా ఉంటాయి. సో హీ హ్యాస్ టు గెట్ బ్యాక్ టు హిజ్ స్పోర్ట్స్ స్టైల్ అనమాట. అయితే దానికనేసి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో వీ ట్రై టు బ్రింగింగ్ బ్యాక్ టు హిజ్ ప్రీ ఇంజరీ స్టేటస్ అనమాట.
సార్ ఇప్పుడు సర్జరీ అనేటప్పటికి చాలా మందికి కొంత భయం అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను రికవర్ అవడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. సో ఇంతకు ముందులాగా సర్జరీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఎలా ఉన్నాయి? చాలా మంది ఈ సర్జరీని అవాయిడ్ చేయడం కోసమే లైక్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ కానీ, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అని ఇలా వీటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అది ఎంతవరకు క్యూర్ అవుతుంది వాటిల్లో కంపేర్ చేసుకుంటే సర్జరీతో? ఇప్పుడు అంటే మునుపు కాలంలో సర్జరీ అంతా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. పెద్ద కట్ 3 inches 4 inches కట్ అవ్వదని. అప్పుడు రికవరీ కూడా లేట్ ఉండేది. ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ అది కూడా చాలా ఉండేది అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మాకు ఇన్స్ట్రుమెంటేషన్ పెరిగిపోయింది. కీ హోల్ సర్జరీస్ అన్ని స్మాల్ చిన్న చిన్న హోల్స్ తోటే లోపల అడ్వాన్స్డ్గా మేము ఎట్లా అంటే షేవర్స్ అండ్ డ్రిల్స్, రిపేర్ వర్క్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే డే కేర్ లాగా కూడా చేస్తాం. పొద్దున్న వచ్చేసి సర్జరీ చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవడం. అయిన తర్వాత రికవరీ కూడా ఫాస్ట్గా నెక్స్ట్ డే నుంచే నడవడం. డిపెండ్స్ అని. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసామనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. అంటే టెండాన్ తీసేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం అవన్నీ. చిన్న రిపేర్ వర్క్ ఉందనుకోండి, తొందరగా రిపేర్ అయిపోతుంది. 1 weekలో కానీ మళ్ళీ నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో పోస్ట్ కేర్ కూడా దానికి ఎక్కువ తీసుకోవడం, టైం కూడా ఎక్కువ తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఫిజియోథెరపీ, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ చాలా లాంగ్ డ్యూరేషన్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మేము రోజుల్లో వారాల్లో మాట్లాడతాం. ఇప్పుడు ఇంతకుముందు నెలల్లో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అంత చిన్నగా దిగిపోయింది అనమాట. ఇది పోస్ట్ ఆప్ థెరపీ, రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ ఇవన్నీ అనమాట. ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ని వాళ్ళు లీడ్ నార్మల్ లైఫ్కి వచ్చే చాలా more than 90% chances are there that they can come back to their normal levels అన్నమాట. రైట్. ఎర్లీ అంటే ఇలా మనకి యాక్సిడెంట్స్ ఇట్లా అవ్వడం కాకుండా ఎర్లీ స్టేజ్లోని ఇట్లాంటి కార్టిలేజ్ ఇష్యూస్ ఇట్లా రాకుండా ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు అవలంబించుకోవాలి, ఎలా చేంజెస్ చేసుకోవాలి? ఒకటి ఏమో ఇప్పుడు అగైన్ స్పోర్ట్స్ ఇంజరీస్లో అంటే వాళ్ళ ఫిట్నెస్ అవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రింగ్ ఆల్సో దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ అనమాట. అవన్నీ అఫ్ కోర్స్ దేర్ కోచ్ అండ్ ఎవ్రీబడి దే టీచ్ దెమ్. ఒకసారి గబగబా వెళ్తారు, చెప్పలేం. యాక్సిడెంట్స్ యూ కాంట్ ప్రిడిక్ట్ సమ్ టైమ్స్. అయితే అది స్పోర్ట్స్ టైప్ అనమాట. ఈ రోడ్ సైడ్ యాక్సిడెంట్స్కి మాత్రం వీ హ్యావ్ టు ఫాలో ఆల్ ద ప్రికాషన్స్. లైక్ మోటార్ బైక్ రైడర్స్ అందరూ హెల్మెట్స్, అసలు మన దగ్గర నీ క్యాప్స్, ఎల్బో క్యాప్స్ ఎవరు వాడరు. దే ఆర్ సింపుల్ ప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. మోటార్ బైక్ పైన పడే వాళ్ళకి చాలా వాళ్ళకు మోకాళ్ళ ఇంజురీస్, ఎల్బో ఇంజురీస్. ఇప్పుడు లా తోటి మనకు హెల్మెట్ వాడడం తప్పనిసరిగా కంపల్సరీ చేశారు కాబట్టి హెడ్ ఇంజురీస్, నెక్ ఇంజురీస్ చాలా తగ్గిపోయాయి. వాళ్ళతోటి మోర్టాలిటీ అంటే డెత్స్ బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. కానీ మోకాళ్ళది, ఎల్బోస్ది మాత్రము. అయిన తర్వాత హ్యాండ్ గ్లౌస్ కొందరు ఫ్యాషన్ గా వాడుకుంటారు. గ్లౌస్ క్యాప్స్ యూస్ చేయడం వల్ల చాలా వరకు రిస్క్ తగ్గుతుందా? డెఫినెట్లీ. యా. అవుట్ సైడ్ వెస్ట్రన్ స్టైల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు మోటార్ బైక్ ఎక్కామంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గేర్ అనమాట. ఈ మోకాళ్ళ నీ క్యాప్స్, ఎల్బో క్యాప్స్ విత్ గ్లౌస్, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విత్ ద హెల్మెట్ అనమాట. అప్పుడు పడ్డా కూడా యూ క్యాన్ ప్రివెంట్ సమ్ ఇంజరీస్ అనమాట. మరీ టూ మచ్ యాక్సిడెంట్ పాలిట్రామా అంటే అది తప్ప చిన్న ఇవన్నీ తగ్గిపోతాయి, అంటే రాకుండా ఉంటాయి అనమాట. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ పెయిన్ ఇవన్నీ కూడా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? దెర్ ఇస్ అ పాసిబిలిటీ డిపెండ్స్ అపాన్, అంటే లేట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సర్జరీ కూడా అవుతుంది. 10-15 years తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అనమాట. ఒక 10% ఆఫ్ కేసెస్ మైట్ హ్యావ్ రికరెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండ్ అవన్నీ చేసుకోవచ్చు మళ్ళీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ పెయిన్స్ అసలు యుక్త వయసులోనే రావడానికి రీజన్స్ ఏంటి అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమేమి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్.